ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీగా ఇలా మీరు కనిపించట్లేదా మీకు? కాదు, వరల్డ్ వైడ్ టాప్ కంపెనీ ఏపీలో విశాఖలో పెట్టుబడి పెడుతుంది అంటే మిగతా కంపెనీలన్నీ కూడా క్యూ కడతాయి. దానికి మార్గం సుగమం కాదా? మీకు ఆ పాయింట్ లో నేను ఒకటే చెప్తున్నా, భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ప్రతి గూగుల్ సెంటర్ లో కూడా వెతికి సరే మీ డౌట్ అదే. ఎస్ మహేష్ గారు, దానికంటే క్లారిటీ ఇవ్వండి మనకు. అంత మళ్ళీ కాదు మళ్ళీ ఇలా పెంచుకుంటూ పోతే ఇంకోటి మహేష్ గారు. ఎస్ దానికంటే క్లారిటీ ఇవ్వండి. ఒకటే మాట చెప్పేస్తాను, నాకు సమయం కూడా ఇవ్వద్దు. ఒకటే మాట చెప్తా, నేను ప్రపంచ వ్యాప్తంగా 5084 గూగుల్ సెంటర్లు ఉన్నాయి కదా, 1001వ ఉద్యోగం ఉన్నటువంటి గూగుల్ సెంటర్ పేరు ఒకటి చెప్పమనండి. ఒకటే, రెండోది అవసరం లే. మహేష్ గారు సమయం అవుతుంది, ఇంకా అలా చెప్పండి. అలాగా సార్, ఇప్పుడు డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ గూగుల్ కంపెనీని ఒప్పుకోరు. వాళ్ళకి ఆ 200 నంబర్ అనేది కూడా గూగులే చెప్పింది. ఇదే హైలైట్ చెప్పాలంటే, ఆ 200 నంబర్ కూడా గూగులే చెప్పింది. సార్ ఇప్పుడు ఎంత అంటే ఇలాంటి దాని మీద డిఫెండ్ చేయాలన్నా కానీ ఎంత ఇబ్బంది పడతామరా అంటే, మరి అమెరికాలో అన్ని సెంటర్లు పెట్టుకున్నప్పుడు 200 మంది 100 మంది కోసమా? అది ఏంటి సార్ ఇది? అసలు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ టైంలోనే మీకు దాదాపు 1,80,000 మందికి ఆ యొక్క దీంట్లో వస్తుంది. సో ఇది ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, యాన్సిలరీ యూనిట్స్ వస్తుంది. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయితే కేవలం ఒక కంపెనీలో ఉద్యోగులు కాదు, ఆ యొక్క సపోర్ట్ తో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, సీ లెవెల్లో మనం ఆ కేబుల్స్ తీసుకెళ్తున్నాం. డేటా యొక్క స్పీడ్ పెరుగుతుంది, డౌన్లోడింగ్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. సో సార్ ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టెక్నికలీ ఉంటే తప్ప మనం ఏదో మాట్లాడితే కుదరదు సార్. ఒకవేళ నేనైతే మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా నేను ట్రై చేయను. వై? బికాస్ మాకు ఈ రోజు గూగుల్ రావడంలో బాలకోటయ్య గారు ఏంటి నెక్స్ట్ సిఐఏ సదస్సుకి టార్గెట్ ఎంత ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది? టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? ఒక నిమిషం నేను ఫినిష్ చేస్తాను, ఎందుకంటే ఒక నిమిషం. ఇప్పుడు నేను ఇంతవరకు వైఎస్ఆర్సీపీని విమర్శించిన బాలకోటయ్య గారు ఒక నిమిషం. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఎస్ఐపిబి మీటింగ్స్ అని ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్స్ ఉంటాయో ఈ మీటింగ్లు వాళ్ళ 5 సంవత్సరాలు కలిపి వాళ్ళు కండక్ట్ చేసింది 5 సార్. ఈ ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరాలకి మేము కండక్ట్ చేసింది 11 మీటింగ్లు. We cleared more than 7 lakh crores of investment. మీది ఒక నిమిషం, ఇది వాళ్ళకి తెలుగు కూడా తెలుసు. బాలకోట ఫైన్ కంక్లూడ్ చేయండి. బాలకోట గారు ఫైన్ కంక్లూడ్ చేయండి. అలాగే మాట్లాడితే అర్థం కాదండి. ఒక్క నిమిషం ఫైన్ కంక్లూడ్ చేద్దాం. చిన్నప్పరెడ్డి గారు ఒకటి, నిజంగా మీ ప్రభుత్వ హయాంలో కంపెనీ వచ్చినప్పుడు వేల మూలంగా వెళ్ళింది లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు లూలో గ్రూప్ ని వ్యతిరేకిస్తా ఉన్నాడు, దాని గురించి మాట్లాడు స్వామి. నువ్వు లూలో గ్రూప్ ని వ్యతిరేకిస్తున్నాడు పవన్ కళ్యాణ్, దాని గురించి చెప్పు. మీ ప్రభుత్వంలోనే కదా. మళ్ళీ వేరే టాపిక్ పెడదాం, వేరే రోజు పెడదాం. బాలకోట గారు ఫైన్ కంక్లూడ్ చేయండి, సమయం అవుతుంది. బాలకోట గారు ఉండాలి కదన్నా, కొంచెం సబ్జెక్ట్ ఎలా పడితే ఏ పరిశ్రమ వచ్చినా పెట్టగానే ఉద్యోగాలు ఏవి ఎన్ని వస్తాయి అని అడగటం కూడా భావ్యం కాదు. దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఇది టెక్నాలజీకి సంబంధించిన అంశం. దీని మీద ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అధ్యయనం చేస్తుంది. దానికి ఎన్ని పరిశ్రమలు వస్తాయి, దాని యొక్క ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒకటి ఏంటంటే ఇది ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి వస్తుంది. ఈ రాష్ట్రం వంక 28 రాష్ట్రాలు చూస్తుంది. అంతే తప్ప ఉద్యోగాలు రాకుండా, రాష్ట్రానికి మేలు జరగకోకుండా ఏ కంపెనీని కూడా ఏమి తేరు. ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారి మాటకే వస్తున్నా, ఆదాని డేటా సెంటర్ మేము పెట్టామంటున్నారు. మరి ఆదాని డేటా సెంటర్ గోడెం కాదా? దానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంటే మీరు టెక్నాలజీనా? అసలు గూగుల్కి ఆదానికి సంబంధం ఏంటంటే కరెక్టే. పెరుగుతుంది. ఒక్క నిమిషం కరెక్టే మీరు అనేది. కానీ అలాగే ప్రతి కంపెనీ సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఒకదాని కూడా లింక్ అప్ లేకుండా డెఫినెట్ గా ఏ కంపెనీ వచ్చినా అప్పుడు ప్రతి ఒక్కరు ఉపాధి కోసమే చూస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత అది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చూద్దాం. రైట్, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ లక్ష్మీబాబు గారు, చిన్నప్పరెడ్డి గారు, మరిపుల్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.